అందరూ లేచి నిలబడి ఒక పాట ద్వారా ప్రభుని మనం కనపడదాం. రండి, దయచేసి ఇంకా వర్షంలోకి రండి, ముందుకు రండి. పాట సంఖ్య 226. 226 వర్షంలోకి రండి, ముందుకు రండి. ఆలస్యంగా వచ్చిన వారు మనం స్థలం ఇచ్చిన వారు అవుతాం. ముందుకు రండి, దయచేసి వర్షంలోకి రండి, వెనకాల ఉండదు. వాడిన దేవా నీ కృపలు. రెండు 226 పాత పాటల పుస్తకాల్లో 798. 226.
లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 22వ వచనం నుంచి చివరి దాకా 35వ వచనం దాకా మార్చి మనం చదువుకున్నాం. 22వ వచనం నుంచి లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 22వ వచనం నుంచి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు, బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరగనని ఉత్తరము మీతో చెప్పు. అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటుమే, నీవు మా వీధుల్లో బోధించితివే అని చెప్పసాగుదురు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉన్నటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారు అవుతురని చెప్పాను. ఆయన వాడిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఈలాగు చెప్పుడి, ఇదిగో నేడునో రేపునో నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినమున సంపూర్ణ సిద్ధి పొందెదను. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగో చేర్చుకోను అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఇంటిని గాని మీరునకపోతిరి. కీర్తనల గ్రంథము 4వ కీర్తన. రండి దయచేసి కీర్తనలు 4వ కీర్తన మొదటి వచనాన్ని మనం అందరం కలిసి చదువుకున్నామా? మొదటి వచనం. నా నీతికి ఆధారముకు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. రండి ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, ఇలా నేను మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లుగా నీతిమంతుని ఫలం నేను అనుభవించినట్లుగా నాతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు ఈ స్తోత్రం.
మీరు ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, పవిత్రుడు, నిర్దోషుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, నాకు తగినవాడు, సరిపోయినవాడు. తండ్రి, మీరు నా కొరకై ఇదిగో ఈ మనుషుడు అన్నట్టుగా నా కొరకై మనుషుడిగా చేపట్టారు. నేను పాపమును జయించలేనని నా బలహీనత మీరు ఎరిగి, అలా నా నిమిత్తమై ప్రభా, నా బలహీనత నిమిత్తమై మీరు బలహీనుడిగా చేపట్టారు. నా కొరకై మీరు సిలువలో కొట్టబడుతూ వచ్చారు. నా కొరకై సిలువలో మీరు మొత్తబడుతూ వచ్చారు. అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతున్నదని మీ వాక్యం రాయబడినట్టుగా తండ్రి, మీ ప్రేమ నాయన కనపరిచి నన్ను ప్రేమించి రక్షించారు. రక్షించడం మాత్రమే కాక ఆ నీతిమంతుని ఫలం నేను అనుభవించినట్లుగా దేవా, మీరు నన్ను చేర్చుకొని నన్ను మీ కుమారుడిగా చేసుకున్నారు. మీరు నాకు దేవుడిగా ఉన్నారు. నేను మీ యందు మీ వలె ప్రత్యేకముగా నేను జీవించినట్లుగా దినదినము మీ ఆత్మ ద్వారాను, మీ వాక్యం ద్వారాను, మీ పరిశుద్ధమైన రక్తము ద్వారాను నన్ను అంతకంతకు ప్రత్యేకపరుస్తూ ఉన్నాను. నేను వారి దేవుడిన యందును, వారు నా ప్రజల యందును. కాబట్టి మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండని అపవిత్రమైన దేనిని ముట్టకుడే సెలవిస్తున్నాం తండ్రి. అలాగూ నేను ఈ లోకములో ఉంటూ అవిశ్వాసులతో జోడుగా ఉండడం కాక ప్రత్యేకింపబడిన వాడిని అనేకులకు ఒక వింతగా దావిదన్నట్టుగా తండ్రి, నేను అలాగూ దినదినము తండ్రి మీ ప్రత్యేకతలో ముఖ్యంగా మీ పరిశుద్ధతలోకి తీసుకురాబడి పరిశుద్ధ ఆలయముగా, జీవగల దేవుని ఆలయముగా నేను ఉన్నట్లుగా నన్ను సిద్ధపరుస్తూ ఉన్నాను తండ్రి. ఇలాగూ మీ ప్రజలతో కూడా కూడి కొనియాడినట్లుగా, స్తుతించినట్లుగా నాకు కూడా ఇచ్చిన ఘనతగా స్తుతిస్తూ తండ్రి, మీ వాక్యం మీరే వెల్లడించి హెబ్రీ 4:12, యోహాను సువార్త 4:14 మీరు నెరవేర్చున్నారని నమ్మి స్తుతిస్తూ యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే, మనము కీర్తన 4వ కీర్తనలో మనం ఉన్నాము. ఈ రెండవ భాగంలో మనం చూస్తూ వచ్చినప్పుడు దావీదు అంటున్నాడు, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. వాస్తవంగా ఇక్కడ ఇరుకు, విశాలత రెండు మనం చూడాలి. విశాలత అన్న విషయం చూస్తే అది లోకానికి సంబంధించిందిగా మనం చూడవచ్చు. అయితే దావీదు చెప్తున్న విశాలత అది కాదు. అది ప్రవచితమైతే వచ్చే కొత్త సంవత్సరంలో విశాలత గురించి చూద్దాం. ఈరోజు ఇరుకు గురించి చూద్దాం. ఎందుకంటే దావీదు కూడా ఎన్నో ఇరుకుల్లో ఉంటూ వచ్చాడు. కీర్తన 31వ కీర్తనలో మనం చూస్తే దావీదు దేవునికి ఎలాగ మొరపెట్టుకుంటున్నాడో చూడండి. కీర్తనలు 31వ కీర్తన తీసుకోండి, అందరం కలిసి మనం చదువుకుందామా? కీర్తనలు 31వ కీర్తన 9వ వచనాన్ని అందరం కలిసి చదువుదామా? యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారములో నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నది. నేను ఇరుకున పడి ఉన్నాను. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను. దావీదు జీవితంలో ఎన్నో ఇరుకుల్లో గుండా వచ్చాడు, అందులో సందేహం లేదు. అయితే మన కృత నిబంధనకు వస్తే మత్తయి సువార్తలోను 7వ అధ్యాయంలో, మార్కు సువార్తలోను, లూకా రాసిన సువార్తలోను, ఈ 3 భాగాల్లో కూడా ఇరుకు ద్వారం విషయమై, ఇరుకు విషయమై చక్కగా రాయబడుతూ వచ్చింది. ప్రభువు యేసుక్రీస్తు వారు అందుకే చెబుతూ వచ్చారు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. ఎందుకు ఇరుకు ద్వారము అంటే చూడండి రండి దయచేసి లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం ఈ 24వ వచనంలో యేసు ప్రభువు వారు అంటున్నారు, ఆయన వారిని చూచి
ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో అదిలో చూడండి అన్నమాట. అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదు. సరే, నేను అనుకుంటున్నాం అలాగే యేసుప్రభు వారు వర్తమానం చెప్తా ఉంటే ఒకవేళ అక్కడ ఒక శిష్యుడు అడిగాడు. ఏమని అడిగాడు? 23వ వచనమే, ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా. ఎందుకంటే ఇరుకు ద్వారం గురించి ఆయన చాలా హైలైట్ చేసి చెప్తున్నాడు. అంతమాత్రం కాదు, పోరాడుడి అంటున్నాడు. మరి అలాగే ఎంతమంది రక్షణ పొందుతారు? కొద్దిమంది రక్షణ పొందుతారు కదా అని ప్రశ్న వేస్తున్నాడు. మొట్టమొదటిగా మనం చూస్తే దీనికి సంబంధించి మార్క్స్ సువార్త 10వ అధ్యాయానికి వెళ్తే అక్కడ కొంత వివరంగా యేసు ప్రభు వారు ఇక్కడ చెప్పలేదు, కానీ అక్కడ చెప్పారు. మార్క్స్ సువార్త 10వ అధ్యాయం రండి దయచేసి. మార్క్స్ సువార్త 10వ అధ్యాయము 26వ వచనము 27వ వచనం కలిసి చదువుకుందామా? అందరం కలిసి చదువుకుందాం. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగారు. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. ఇది మనుషులకు అసాధ్యం. ఇక్కడ 2 భాగాలు చూస్తే ఇక్కడేమన్నాడు మార్క్స్ వార్తలో? ఒంటె సూద బెజ్జంలో దూరుట. అసలు ఒంటె ఎంత ఉంటుంది ఏం కదా? సూద బెజ్జం ఎంత ఉంటుంది? దారం అంతా, అంతే కదా. ఎందుకంటే దారం చిన్నదైతే మరి చిన్న బెజ్జం ఉంటుంది, దారం పెద్దదైతే ఇంకా పెద్దదిగా ఉంటుంది. యేసుప్రభు వారు ఏమన్నారు? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభము అన్నాడు. అందుకే నాకు ఈ ప్రశ్న వచ్చేసింది. ఇలాగైతే ఎవరు రక్షణ ఏమంటున్నారు చూసారు మీరు? మార్క్స్ సువార్త 10వ అధ్యాయం ఏమంటున్నారు? 20వ వచనం అంటున్నారు, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడు అని ఇక్కడ ప్రశ్న వేశారు. ఇక్కడికి వస్తే ఏమని రాయబడింది? ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడుగుగా. అందుకే చూడండి, రక్షణ పొందడం అనేది అంత సులభమైన పని కాదు. అందుకే చాలామంది మందిరానికి వస్తూ ఉంటారు, కూర్చొని ఉంటారు, వాక్యం వింటారు, రాసుకుంటారు కూడా, కొంత ఆచారంగా పద్ధతులు పాటిస్తారు. కానీ వారి చుట్టూ రక్షణ అనుభవం పొందడం అనేది అది దేవుని ద్వారే సాధ్యం. 1 కొరింథీ 12వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు చాలా బాగా అంటాడు. రండి, 12వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం అందరం కలిసి 3వ వచనం చదువుకుందామా? 3వ వచనం, ఇందుచేత దేవుని ఆత్మ వల్ల మాట్లాడువాడు ఎవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడానికి పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడనో యేసు ప్రభువు అని చెప్పలేడని నేను మీకు ఎంత చెప్పగలట? పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడనో యేసు ప్రభువు అని చెప్పలేడని నేను మీకు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మన అంతరంగంలో ఆయన నివసించడానికి మరి ఆయన ఒప్పించేవాడికి ఉంటాడు. యోహాను సువార్త 16:8 ప్రకారంగా ఆయన వచ్చి పాపమును గురించి, తీర్పును గురించి, నీతిని గురించి లోకమును ఒప్పుకొని చేయను. అంటే దేవుని వాక్యం మీ ఎదుకు వచ్చి మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రభు యేసుక్రీస్తు వారిని, ప్రభు నేను పాపని, నేను నిన్ను అంగీకరిస్తున్నాను, నా రక్షకుడు నీవే నా ప్రభు అని ఎవరైతే అంతరాత్మలో ఆత్మ ద్వారా అదే మాట వాడుతున్నాడు, పరిశుద్ధాత్మ వలన అన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు కార్యం చేయకపోతే ఒక మనిషి ఒప్పుకోడా? అవును, ఎంత మంచి ప్రసంగం చేసినా పరిశుద్ధాత్ముడు తన అంతరంగంలో కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి పాపని గ్రహిస్తాడు, ఒప్పుకుంటాడు. అక్కడ 3 విషయాలు రాయబడ్డాయి. ఆయన వచ్చి పాపమును గురించి, తీర్పును గురించి, నీతిని గురించి లోకమును ఒప్పుకొని చేయండి. ఎంత మంచి చక్కటి రెఫరెన్స్ చూడండి. కాబట్టి ఒకవేళ మధ్యాహ్న కాల సమయంలో ఇంకా నీ జీవితంలో భక్తి వైరాగ్యాలను జీవిస్తూ ఒకవేళ మీ మమ్మీని మెప్పించవచ్చేమో కానీ, మీ డాడీని మెప్పించవచ్చేమో కానీ, నీ అంతరంగంలో నువ్వు పాపంలో ఉన్నంత కాలం యేసు ప్రభు యొక్క రక్షణ నువ్వు పొందలేవు.
నువ్వు యేసు ప్రభువు యొక్క రక్షణ పొందాలి అంటే పరిశుద్ధాత్మ వల్లనే అది సాధ్యం. అని ఇదేంటి మన మధ్యలో తిరకాసు? అవును, తిరకాసే. ఎందుకు అంటే ప్రభువు యేసుక్రీస్తు వారు తండ్రి ఆజ్ఞ మేరకు ఆయన భూలోకానికి వచ్చి ఆయన శిలువ కార్యం జరిగించారు. కానీ ఈ పరిచర్య చేసేది అంటే పాపాలు ఒప్పించే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? తండ్రి ఎవరికి ఇచ్చాడు? పరిశుద్ధాత్మకి ఇచ్చాడు. ఇక్కడ బాగా గమనించాలి. అది కొంతమంది బలవంతంగా ఒప్పిస్తుంటారు. నువ్వు ఒప్పుకో పాపాలు, నువ్వు ఒప్పుకోకపోతే నరకానికి పోతావు అంటారు. మనల్ని చాలామంది భయపెడతారన్నమాట. అమ్మో, నరకం అంటే మామూలు కాదు, దగదగా మెరిసే మామూలు అగ్నిప్పులు అది ఇది అని చెప్తారు. అప్పుడైతే కొంతమంది భయపడి ఏం చేస్తారు? పాపాలు ఒప్పుకున్నట్టుగా మరి నటిస్తారు. నేను బాగా జాగ్రత్త పడండి. అందుకే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పుకోకపోతే అంటే వారిని విశ్వాసంలో నడిపించడానికి ప్రయత్నం మనం చేయొచ్చు, తప్పేం కాదు. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. మనం ప్రయత్నం చేయొచ్చు, పాపాలు ఒప్పించవచ్చు, తప్పేం కాదు. అయితే వారి అంతరంగములో కూడా పరిశుద్ధాత్మని కార్యము మరి జరుగుతున్నప్పుడు మనం ఒప్పించినప్పుడు రెండు కార్యాలు జరుగుతాయి అన్నమాట. ఏంటి రెండు కార్యాలు అంటే వారి పాపం ఒప్పుకోవడం మాత్రమే కాదు, వారు నీతిమంతులుగా చేయబడతారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకరోజు ప్రభు నిన్ను చూసి నిన్ను ఎరుగను అంటే ఎలా ఉంటుంది? ఎవరో మనకు బాగా పరిచయమైన వ్యక్తి, మన ఇంట్లో భోజనం చేసిన వ్యక్తి, మన ఇంటికి వచ్చి ఒకవేళ వాకింగ్ చెప్పిన వ్యక్తి, ఎన్నో విషయాలు మన విషయం తెలిసిన వ్యక్తి మరి ఒకరోజు నిన్ను ఎరుగను అంటే ఎట్లుంటుంది? నన్ను ఎరగవా? మా ఇంటికి వస్తుంది, కోడికి వస్తే కోడి కూర తింటివి, ఇంకా ఈ రాయచూరులో స్పెషల్ ఏంటి? బిర్యానీ కూడా తింటివి. నీకు తెలీదా? అంతేలే, ప్రసంగికులు తింటే అంటారు అనుకుంటా ఉన్నాం. అక్కడ ఏం అవకాశం లేదు. అక్కడ వాళ్ళు ఏమంటున్నారు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంది అదే మాట. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయంలో అదే మాట్లాడింది. ఏమని రాబడి చూడండి. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం. దయచేసి మనమందరం కలిసి 27వ వచనం చదువుకుందామా? 27వ వచనం. అప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమ చేయు మీరందరూ నా ఇద్దరిని తొలగిపోండని. అది చూసారు ఎంత బాధకరం. నా ఇద్దరిని తొలగిపోండి అంటున్నాడు. ఎంత బాధకరం. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు కూడా రక్షణ పొందడానికి పరిశుద్ధాత్మ నీలో కార్యం చేస్తుండగా, నీతో మాట్లాడుతుండగా, ఒప్పిస్తుండగా నీ అంతరంగంలో పరిశుద్ధాత్మ చేతను ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకోకుండా ఆయన ఏం కార్యం చేయలేడు. ఇంకో మాట చెప్పమంటారా? ఒప్పుకునే అధికారం కూడా ఎవరికి ఇచ్చాడు? మనకే ఇచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం రాయబడినట్టుగా, తన్ను ఎందరు అంగీకరించిందరో తన నామమందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలవుటకు ఆయన. అది చూసారా? ఒకవేళ నాకు అనిపిస్తుంది ఆయనే మన వైపు ఊరికి చూస్తే చాలు, మనం ఏం చేస్తాం? బొమ్మలాగా సాగిలపడాల్సిందే. అంత అసమానమైన దేవుడు, అంత భయంకరమైన దేవుడు, అంత సర్వాధికారం గల దేవుడు. అయితే ఆ స్వచ్ఛతాన్ని, అందుకే మానవుడు పాపంలో పడిపోవడానికి నాకు తెలిసి సీక్రెట్ ఏంటంటే సెల్ఫ్ విల్, స్వచ్ఛతం. ఆదాము కూడా పాపంలో, హవ్వ కూడా పాపంలో పడిపోవడానికి కారణం అంటే సీక్రెట్ సెల్ఫ్ విల్. ఆయన సర్వాధికారం గల దేవుడిగా, సార్వభౌమాధికారం గల దేవుడిగా ఉన్న ఆయన స్వచ్ఛతాన్ని తనువలే అంటే ఆయన వలె, ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపం చొప్పున నిర్మించిన ఆ దేవుడు తన వలె కుమారుని కూడా ఆరంభంలో అధికారం చేశాడు. కేవలం ఆ ఒక్క కారణాన్ని బట్టి ఆదాము హవ్వలు ఏమయ్యారు? చివరైన పాపములో. చూసారు? అర్థమవుతుందా? అయితే నీ స్వచ్ఛతాన్ని అంటే నువ్వు ఏమైనా చేయవచ్చు. యేసు ప్రభువుని అంగీకరించవచ్చు, తృణీకరించవచ్చు. ఆ స్వచ్ఛతాన్ని దేవుడు మనకే ఇచ్చాడు. మనకిచ్చిన కారణం చేత మనం ఆయన తృణీకరించే వారమైతే ఆయన ఎంత బాధపడతాడు. అంతెందుకు సౌలును దర్శించినప్పుడు ప్రభు ఏమన్నాడు? సౌలా సౌలా నీవేలు నన్ను. అంటే నువ్వు ఇంత వయసు వచ్చినా, యవనస్తుడవైనా, బైబిల్ చేతిలో పట్టుకున్నప్పటికీ నీ
ప్రభు వారు లేరు అంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఆ సృష్టికర్త అయిన దేవుని నీ కొరకే ప్రాణం పెట్టిన ఆ రక్షకుని నువ్వు ఎంత దుఃఖపరుస్తున్నావో చూడు. ఎంత హింస అంటాడు అక్కడ ఆ పదం వాడాడు చూడండి. ఏం చేస్తున్నావంట? హింస పెడుతున్నావు. ఏమి నీకు మేలు చేయలేదని హింస పెడుతున్నావు ఆయన అంటే ఆయన బయట నిలబెట్టడం హింస కాదా? ఇంత వయసు నీకు దాదాపు 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు ఆయన హృదయం వెలుపట నిలవబెట్టు. ఎంత బాధగా. అందుకే ఆయన హింస పొందుతావు. ఒకటి మధ్యాహ్నం తీర్మానం చేసి ఆచారంగా నువ్వు బాప్తిసం కొరకు, ఆచారంగా నువ్వు భర్తీ చేయడానికి లేక పెళ్లి కొరకు బాప్తిసం అది పనికిరావు. అందుకే ఇలాంటి వాళ్ళంతా ఎక్కడ ఉంటారంట? వెలుపట ఉంటారు. ఎక్కడ ఉంటారు? అందుకే ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని ఎరగను వండాను. అందుకే ఒక తీర్మానంలో పెట్టి రక్షణ పొంది ప్రభు నా ఉదయాన్ని ఈ మధ్యాహ్నం ఇచ్చేస్తున్నాను, నన్ను రక్షించు ప్రభు ఆయన అడుగుదామా? అలా అడిగితే అద్భుతంగా ప్రభు నేను ఆయన రక్షించగలడు. సరే, రెండో విషయానికి వెళ్ళాలి కాబట్టి రండి దయచేసి. ఇక్కడ అంటున్నాడు లూకా రాసిన సువార్త 13వ అధ్యాయంలో 24వ వచనంలో అంటున్నాడు, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఆ మాట చూడండి, ఇరుకు ద్వారం ప్రవేశింప పోరాడుడి. పోరాడాలన్నా? ఈ ఇరుకు ద్వారంలో ప్రవేశించాలని ఏం చేయాలంట? అందుకే చూడండి, విశాల మార్గం విషయం చూస్తూ వచ్చినప్పుడు దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్స్. అక్కడ ఎలాంటి ఏమనాలి కట్టుబాట్లు లేవు. ఉంటాయా? ఇది తాగకూడదు, అది తాగకూడదు, సినిమాకి వెళ్ళకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, ఇవన్నీ ఉంటాయా? దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్స్. ఫ్రీ బర్డ్, స్వేచ్ఛ పౌరం అని చెప్పాలి. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించామో చూడండి, ఇరుకు ద్వారంలో మనం ప్రవేశించే వారికి ఉన్నాం, పోరాడవలసిన వారికి ఉన్నాం. అవును, ఒక్క మాట మీకు అర్థమని చెప్తాను చూడండి. చనుపాలు విడిచిన పిల్ల తల్లి యొద్ద ఉన్నట్లు. ఆ మాట చెప్తే బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పటిదాకా పాలు తాగి సీకి తల్లిలో మరి మంచిగా వాడు ఆడుకుంటూ ఉంటాడు. అవునా కదా? ఆడుకుంటాడు లేదా? ఆడుకుంటాడు బాగా తల్లిలో మామూలుగా కాదు. వాడు అప్పుడప్పుడు పాటలు పాడతాడు, ఓ అంటాడు పాలు తాగుకుంటాడు. అవునా కదా? అట్లా ఉన్నవాడు ఒక్కసారిగా చనుపాలు విడిచిపెట్టాలంటే ఎంత కష్టం ఆ బిడ్డకు. నాకు బాగా గుర్తు, నా తమ్ముడు నాగేంద్రన్ వాడు ఉండేవాడు. వాడు నాకంటే ఎక్కువ కాలం వాడు పాలు తాగాడు మా అమ్మ దగ్గర. దాదాపు 4-5 సంవత్సరాల వచ్చే పాలు తాగుతానే ఉన్నాడు. ఇంకా మా అమ్మ ఇట్లా కాదని చెప్పేసి ఈ యాపాకు తీసుకొని యాపాకు బాగా ఉన్నగా నూరి ఆ చనులకు పట్టించిందన్నమాట. నేను చూస్తానన్నా ఒకరోజు అన్నమాట. వాడు వచ్చి పరిగెత్తి వచ్చి మరి ఆ ఒళ్ళు కూర్చొని ఏం చేశాడు? చనులు తాగబోతున్నాడు. ఏమన్నాడు చూశారు నన్ను? ఎప్పుడైతే చేదు తగిలిందో అంటున్నాడు. ఎందుకు అలా వాడు నోరు తెరిచాడు, ఎలా పెట్టాడు అంటే చేదు. ఈనాడు క్రైస్తవుడిగా చేయడం తర్వాత ఎన్నో చేదైన అనుభవాలు, అది గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఈ మర్మము ఎరుగదు. అందుకే ఇక్కడ చాలా బాగా ఆయన చెప్పారు, ఇరుకు ద్వారా మనం ప్రవేశింప పోరాడుడి. రక్షింపబడిన తర్వాత శరీరం ఊరుకుంటుందా? పాపానికి అలవాటు పడింది. నేను భోజనం చేసిన తర్వాత సిగరెట్ తాగడం అలవాటు. రక్షింపబడిన తర్వాత ఏం జరిగింది? ఒకరోజు వెళ్ళి ఆ బాబు దగ్గరికి వెళ్ళి ఇలాంటి మరి ఒక బల్ల ఉంటే ఆ బల్ల దగ్గర వెళ్ళి చేయి పెట్టుకుని ఇట్లా ఉన్నాను. ఏం సార్ సిగరెట్ ఇమ్మంటారని వాడు అంటున్నాడు. అలవాటు మీద ఏమైపోయిందంటే అక్కడికి వెళ్ళాను, ఆడ చేయి పెట్టుకుని ఆలోచన చేస్తాను, ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నాను. నేనే అనుకుంటున్నాను. కొన్నిసార్లు పాన్ బిడ్డ కూడా ఇస్తాడు వాడు. ఏం సార్ ఇమ్మంటారంటే మాట రావట్లే. ఏమి ఎప్పటిలాగా ఇచ్చేసే పలానా బర్క్లీ సిగరెట్ ఇచ్చే గోల్డ్ ఇచ్చేసే గోల్డ్ ఏదో ఉన్నాయి, చాలా పిలిచి గోల్డ్ ఏదో చాలా గుర్తులే అని చెప్పచ్చు కదా. మన అంతరంగంలో ఇరుకు మార్గం. అది ఉద్యోగంలో కూడా మన పవిత్రతను లోకస్తులందరూ చూసేవారు ఉంటారు. మీకు తెలుసు తెలియదు, మనం ఎన్ని గంటలకు పోతున్నాం, ఎప్పుడు వెళ్తున్నాం, వీళ్ళు స్వామి భక్తులంట, ప్రభు భక్తులంట అని ఎగ్జాల్ చేయడానికి కారణం ఏంటి తెలుసా? ఇర్రెగ్యులారిటీ.
మన ఇష్టానుసారంగా ఇప్పుడు మనం వెళ్తూ వస్తామో చూడండి. ఒక ఆయన మధ్యలో రిటైర్డ్ అయ్యి సాక్ష్యం చెప్పాడు, మీకు కూడా ఆయన తెలుసు అనుకుంటా. ఆయన సీఎం గీతాలు ఎన్నో పాటలు రాశాడు, టీచర్ ఆయన. ఎవరు? మోహన్ రావు గారు, వల్లపల్లి మోహన్ రావు గారు అంటారు. సీఎం గీతాలు చాలా పాటలు రాశాడు. ఆయన సాక్ష్యం ఇచ్చాడు, నా సర్వీసు ఆరంభం అయినప్పటి నుంచి రిటైర్డ్ అయ్యేదాకా ఏ నాడు కూడా నా స్కూల్కు నేను ఆలస్యంగా వెళ్ళాను. ఒకవేళ ఏ కారణం చేతనా బస్సు లేట్ అయ్యో, మరి బండ్లు కూడా లేట్ అయ్యో, ఒకవేళ ఆలస్యమైతే ఆయన అంతా వెళ్ళి అక్కడ మరి లీవ్ పెట్టేసి వస్తారట, రిటర్న్ వస్తారు. ఆయన చెప్పుకోవడం కాదు, ఆయన గురించి రిటైర్డ్ రోజున అనేక మంది సాక్ష్యం ఇస్తూ వచ్చారు. మనమైతే ఏమంటాం చెప్పలే సార్ సార్ ఏమంటాం, తలకాయ కొనుక్కుంటాం. ఒక లేట్ అయితే ఏం చేస్తాం, ఆయన దగ్గర సార్ దగ్గర పోయి ఎక్స్క్యూజ్ అన్నట్టుగా ఏం చేస్తాం, తలకాయ సార్ సార్ అంటే సరే ఏమో తెలిసిందే, ఎప్పుడు చూసినాను బస్సు లేటు, అది లేట్, ఇది లేట్ అంటారు మనం అంటారు. ఎంత సాక్ష్యం కదా. అందుకే ఇరుకు మార్గంలో ప్రవేశింప. అవును, అందుకే నేను నమ్మటం నేను చెప్పగలను, నా శరీరంతో పాపంతో నేను ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాను. ఒకప్పుడు పాపం కొరకే నేను పరిగెత్తేవాడిని, ఏ అందమైనదైనా ఏదైనా సరే కావాలని ఆశించేవాడిని. అయితే ఆ పాపమే నా పక్కన వచ్చి నన్ను బలవంతం చేసిన పాపం చేయి. ఎందుకు? ఈ పోరాటంలో విజయం నాకుంది. నన్ను రక్షించిన నా ప్రభు నా హృదయలో ఉన్నాడు కనుక ఆ విజయాన్ని నాకు అనుగ్రహిస్తున్నాడు. అది మొదటి 15వ అధ్యాయంలో మొదటి 15వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు 50 వచనం రాయబడింది, మన ప్రభు అని యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. క్షమించండి, పొరపాటు చెప్పేశా, మీరు పలుకుతా ఉన్నారు. మొదటి 15:58 మన ప్రభు అని యేసుక్రీస్తు మూలముగా జయం అనుగ్రహించి దేవునికి చదవండి, నాకు రావట్లేదు సరే. అయినను మన ప్రభు యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి. అది చూసారా, మన ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కేవలం రక్షణ మాత్రమే కాదు, ఈ ఇరుకు మార్గంలో మనం ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఎన్నో పోరాటం. చెప్పాను ఇందాక, చిన్న బిడ్డ ఎలాగైనా తాను మరి ఫంక్ అవుతాడో, ఎలాగో బాధపడతాడో, అలాగో మన జీవితాల్లో ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి వస్తుంది. మన నోటికి ఏం వేసుకోవాలంటే చెప్పలే, తాళం వేసుకోవాల్సి వస్తుంది, కళ్ళం పెట్టుకోవాల్సి వస్తుంది. ఆయన చెప్పేవాడు తిమోతి గారు ఎక్కువ, ఎద్దులకు పశువులకు ఎందుకు కళ్ళం పెడతారు తెలుసా అని మరి చెప్పేవాడు ఆయన. చిక్కం మరి చాలా బాగా చెప్పేవాడు ఆయన. కాబట్టి ఈనాడు మన జీవితాలు అలా లేకపోతే మనకు తెలియకుండా, మీరు గమనించలేదు, నువ్వు వాక్యం సరిగా చదవకపోతే, వాక్యమును ధ్యానం చేయకపోతే, నా విజ్ఞప్తి చెప్తున్నా మీకు, తప్పకుండా నా బలహీనత బయటపడుతుంది. నా మాటలు, నా ఆలోచనలు, ఊరక కోపం వచ్చేస్తుంది. అంటే ఏదో ఈరోజు కోపం ఎట్లా వస్తుందంటే సరైన ఫీలింగ్ లేదన్నమాట. ఉదయకాలము ఆయన సన్నిధిని నేను కూర్చుండి దేవుని వాక్యాలు పూర్తిగా నేను ధ్యానించినప్పుడు నా బలహీనత బయటపడుతుంది, నా కోపం వచ్చేస్తుంది. నేను వాస్తవం చెప్తున్నాను. శనివారం నిన్న కూడా నా కోపం వచ్చేసింది. ఏదో మా సంగతి అని ఆలోచన చేస్తే కొన్ని అధ్యాయాలు మాత్రమే నేను చదువుకున్నాను, ధ్యానించాను. కొన్ని అధ్యాయాల సమయం అయిందని వేరే పనికి వెళ్ళిపోయి నేను చదువుకున్నాను. సాయంకాలం మరి 4:30 ఆ టీ టైంలో మళ్ళీ కూర్చొని వరుస పెట్టి అధ్యాయాలన్నీ మనం చదువు. నేను గమనించాను, నా హృదయం ఎంత కూల్ అయిపోయింది. అంతకుముందు అయితే మామూలు లేదు, కాలు కూతులేగా విపరీతంగా కోపం వస్తుంది, దాని మీద కోపం వస్తుంది, మా పాప మీద కోపం వస్తుంది, అంటున్నాను నేను. జరిగిన విషయం చెప్తాను. ఈనాడు ఉద్యోగంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఇతరుల మీద నువ్వు ఎగురుతున్నావంటే కారణం ఏంటి తెలుసా? నిన్ను కంట్రోల్ చేసే ఆ దేవుని వాక్యం ఉంది, దాన్ని ఏం చేయట్లేదు, ధ్యానం. కొంతమందికి అందుకే అంటారు ఒంటికి పట్టదు, చదువుతారే కానీ వాళ్ళ ఒంటికి పట్టదు. అందుకే త్వరపడి ఎవరితోనైనా ఏమైనా మాట్లాడేస్తారు. దేవుని బిడ్డ వాళ్ళ ఉండకూడదు. నిజంగా దేవుని బిడ్డమైనప్పుడు తప్పకుండా ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించిన నేను పోరాడుతూనే వెళ్ళాలి. తప్పకుండా మనకు విజయం ఇస్తాడు, సందేహమే లేదు. తప్పకుండా విజయం ఇస్తాడు.
మూడవ. నాలుగో విషయంకి వెళ్తే రండి దయచేసి. రెండవది కదా, రెండవది. సరే, మూడో విషయంకి వెళ్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఇందాక మనం చదివాం అన్నమాట. 27వ వచనం మళ్ళీ చదువుకుందామా, లేకపోతే 26, 27 కలిసి చదువుకుందాం. ఆయన మీరు ఎక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరం మీతో చెప్పు. అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటుమే, నీవు మా వీధులలో బోధించితివి అని చెప్పసాగు. అప్పుడు ఆయన మీరు ఎక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమం చేయు మీరందరూ నా యొద్ద నుండి. దావీదు జీవితంలో చూడండి, మీరు గమనించారు లేదా కానీ అక్కడ 31 ఎన్నో వచ్చిన చదవమని ఇందాక 9 చదువుతాను. మళ్ళీ ఎవరైనా చదవండి, మళ్ళీ చదవండి. 31 కీర్తన 9వ వచనం. యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. చాలండి. చూడండి, నేను ఇరుకున పడి ఉన్నాను. ఏమంటే దావీదు నీకేం ఇరుకు అంటే, మరి రాయబడిన సామెతలో వేశ్య ఇరుకైన గుంట, లోతైన గొయ్యి అని రాయబడి. ఏమంటారు చెప్పలే? వేశ్య లోతైన గుంట. అది ఎంత మాట చూడండి. అంటే దావీదు తన జీవితంలో చూడండి ఎందుకు ఇరుకైన గుంట గురించి చెప్తున్నాడు అంటే, అవును, దావీదు ద్వారా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. అందుకే దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇరుకులో నాకు విశాలతను కలగజేస్తుంది. అది నాలో ధర్మశాస్త్ర ప్రకారంగా బహుభార్యత్వం ఉంది, చేసుకోవచ్చు. అయితే అది కాదని మరి వేరే దాన్ని ఆశిస్తూ వచ్చాడు కాదు. అందుకే తన జీవితంలో చూడండి ఎంతగా తాను పాపం చేస్తూ వచ్చినప్పటికీ ఆ దినాలు, అందుకే మీరు జాగ్రత్త. దావీదు వల్ల నేను కూడా ఇప్పుడు రెండవ భార్య చేసుకుంటాను, ఉంపుడు గతను పెట్టుకుంటానంటే పాపంలో పడిపోయినట్టే, గుర్తుపెట్టుకోండి. అందుకే మగనాలు మిక్కిలి విలువగలది అంటాడు. అది మగనాలంటే ఎవరు? మగనాలంటే బైబిల్లో సామెతలు రాయబడింది, భలే బాగుందన్నమాట. భర్తను కలిగి ఉన్నదంట. కాబట్టి జాగ్రత్త. నీ భక్తికి ఏదైనా అడ్డం వస్తూ ఉంటే యేసుప్రభువుని చూడు, ఆయన నీకు విజయం తప్పకుండా ఇవ్వగలడు. మత్తయి 5వ అధ్యాయం అంటాడు, ఒక స్త్రీని ఏమంటాడు? మోహముతో చూచు ప్రతివాడు అప్పుడే అంట. ఇదేంటి వెళ్ళి ఆశ్చర్యం? నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. చెప్పలే, మోహం చూపు చూస్తే చాలంట. అమ్మో, ఎంత భయంకరం. అందుకే కొత్త నిబంధన వేరు, ఈనాడు ఎన్నో విషయాలు మనం తలంపుల్లో, ఆలోచనలో ఎన్నోసార్లు తగ్గిపోతాం. ఓ దేవుని ప్రజలారా జాగ్రత్త. ప్రభు ఎందుకు ఆ మాట అన్నాడు? అక్రమం చేయవారు మీరు నా ఇద్దరుని వండి. ఎందుకు అంతగా ఆశ్రయించుకోవాల్సి వచ్చింది? వీళ్ళు ఏమంటున్నారు? ఏం ప్రభు, నువ్వు మా విధుల్లో బోధించలేదా? మా మధ్యలో బోధన చేయలేదా? మీరు గమనించండి బాగా. వాళ్ళ మధ్యలో బోధన చేశాడు ఆయన, వారి ఇంటిలో బోధిస్తూ కూడా వచ్చాడు. అయితే అవన్నీ పనికొచ్చాయంటారా? ఏమి చెప్పలే. ఏవి బోధన చేసినవి? వాళ్ళ ఇంట్లో బోధించిన పనికొచ్చాయా? అంటే అర్థమవుతుందా? కాబట్టి నువ్వు మంచి బోధన చేసి పాస్టర్కి పెట్టడం కాదు, నీ బ్రతుకు సరిగా ఉండాలి. నీ బ్రతుకు సరిగా ఉన్నప్పుడు నువ్వు 10 రూపాయలు కానుక ఇచ్చినా అది దేవునికి అంగీకారంగా, సంతోషంగా ఉంటుంది. నీ బ్రతుకు సరిగ్గా లేకుండా నువ్వు ఎన్ని మరి బాహాటంగా చేసిన ప్రయోజనం. ఇంకా వెళ్ళాలంటే, లోతుగా వెళ్ళాలంటే యాకోబు 4వ అధ్యాయం అంటాడు, యాకోబు రాసిన పత్రికలో అంటాడు, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగన, ఈ లోకముతో స్నేహం చేయవాడు అయిపోయాడు దేవునికి శత్రువు ఒకను. ఇంకా అన్నాడు, సరే నాకు ఆ మాట పూర్తి రావట్లేదు. వ్యభిచారులారా, చూడండి ఆ మాట సంబోధన చూడండి, వ్యభిచారులారా. ఎంత కోపం వస్తుంది ఈ మాట అంటే? కోపం వస్తుంది రాదా? ఏదో మీకు వచ్చినట్లేదే, తప్పకుండా కోపం వస్తుంది. ఎందుకు ప్రభు ఆ మాట సంబోధిస్తున్నాడు యాకోబు ద్వారా? వ్యభిచారులారా అంటున్నాడు. ఈ లోక స్నేహం. చాలామంది రక్షింపబడ్డారు, నేను గమనించాను. వారు ఎలాంటి వ్యభిచారంలో పడ్డారు అంటే ఈ లోక స్నేహం. లోకంలో అధికారులను గౌరవిస్తారు, ఇరుగు పొరుగు వారిని గౌరవిస్తారు, అందరికీ మంచిగా ఉంటారు. కానీ
ప్రభుతో సరిగా ఉంటుంది. చూసారు ఈ రహస్యం? అందుకే భక్తిహీనులతో నువ్వు స్నేహం చేసుకుంటేవి కనుక అంటాడు యెహోషాపాతు విషయం ప్రభు. అహాబుతో విజయం అందినప్పుడు ప్రభు అదే మాట అంటాడు, ఓ దేవుని ప్రజలారా జాగ్రత్త, మీ పిల్లల విషయం కూడా కట్నం కొరకై కానుకల కొరకై వాడికి ఆశించి ఒకవేళ భ్రష్టులైన వారిని చేసుకుంటారేమో, లేదంటే మన జీవితంలో నష్టపోతాం. ఎవరి మధ్యలో ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే నా పిల్లలకు పేదవారు దిక్కులేని వారిని చేసుకుంటాను అంటున్నాడు. ఏందా ఎట్లా ఉంటున్నావు అంటే, లేదన్నా అవును, వాళ్ళతో మనం సంతోషంగా ఉండగలం, వాళ్ళు మనకు మర్యాద బాగా ఇస్తూ ఉంటారు అంటున్నాడు. మంచి గ్రహింపు ఉంది అని అనిపించుకున్నాను. ఈనాడు మన జీవితంలో ఎలాంటి గ్రహింపులో మనం నడుచుకుంటున్నాం? జాగ్రత్త. భోజనం చేస్తే అంటే ఇస్కరియోతు యూదా కూడా యేసు వారు ఏం చేశాడు? ఆయన శరీరాన్ని ఇచ్చాడు. వాడు దాన్ని తినగానే వానిలోనికి ఏం ప్రవేశించిందంట? ఎందుకు తింటున్నట్టు? చాలా మంది జీవితంలో మీరు గమనిస్తే దెర్ ఇస్ నో చేంజింగ్. ఇది లాస్ట్ ఆదివారం. మరి ఈ ఆదివారం నువ్వు బలం చేయి వేసి నువ్వు పాపానికి మళ్ళా ఇష్టానుసారంగా లోకాన్ని నువ్వు స్నేహిస్తే ఎందుకు? దాన్ని అపవిత్రపరచడమే కదా. ఎందుకు అందులో పాల్పొందుతావు? కడగబడేదాకా నీ మనస్సాక్షి సరిగా చేయబడేదానిక మౌనంగా ఉండు. చాలామంది నిజంగా అందరూ చేయెత్తేస్తారు. దేవుని ప్రజలారా జాగ్రత్త. యేసు ప్రభువారు ఆనాడు ఇస్కరియోతు యూదా కూడా ఆ రొట్టెలు ఇచ్చాడు కాబట్టి మేము మాకు ఆజ్ఞ కాబట్టి అందరికీ ఇవ్వగలుగుతున్నాం. కానీ పరీక్ష చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? అందరికీ. ఈ మధ్యాహ్నం పరీక్ష చేసుకోకపోతే ప్రయోజనం లేదు. 4వ విషయంకి వస్తే రండి త్వరగా. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 4వ విషయం చూద్దాం. 21వ వచనం అందరూ కలిసి చదువుకుందామా? 28వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండటయు మీరు వెలుపలికి త్రోయబడటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చు పండ్లు కొరుకుదురు అంట. చూసా ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండటయు. చూసా? కాబట్టి నాలుగు మనం చూస్తూ వస్తే ఎప్పుడైతే ఇరుకు ద్వారా ప్రవేశిస్తూ మనం పోరాడుతూ ఉంటామో ప్రభు నిజంగా మన కొరకైన దేవుని రాజ్యం. అది అక్కడ చాలా బాగా రాయాలి. ఏమన్నాడు? మనం ప్రకటన గ్రంథంలో కూడా చూడగలం అన్నమాట. తర్వాత లూకా రాసిన సువార్త 22వ అధ్యాయంలో మనం చూడగలం. నాతో కూడా 22వ అధ్యాయం లూకా రాసిన సువార్త చూడండి అన్నమాట. 22వ అధ్యాయము దయచేసి రండి. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 38వ వచనం అనుకుంటా. చూడండి, అదేనా? 28 చదవండి. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్న వారు అదిగో చూశారు. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఇప్పుడు ఆ వచనాన్ని అందరు కలిసి చదువుకుందామా? ఏ వచనాన్ని? 28, 29, 30 అందరు కలిసి చదువుతాం. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్న వారు నేను గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల యొద్ద అన్నపానలు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రం వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును. చూసారా? ఇప్పుడు అర్థమైంది దేవుని రాజ్యం గురించి. కాబట్టి దేవుని ప్రజలారా మనం ఆయనతో కూడా శ్రమ పడాలి. శ్రమలు నాకు వద్దు అనుకోవద్దు. ఎప్పుడు వద్దు అనుకుంటావో అప్పుడు నువ్వు పాపంలో పడుతున్నట్టు గుర్తుపెట్టుకో. పడలేదు, పడుతున్నావు. మనం ఒక్క మాట చెప్పాలంటే మన జీవితాలను ఆయన చేతిలో పెట్టడం అంతే. పిల్లలకి ఏమైనా దిగులు ఉంటుందా చెప్పండి? ఉంటుందా? మా అమ్మ ఈరోజు అన్నం అడుగుతుందో లేదో, కూర చేస్తుందో లేదో అంటారా వాళ్ళు? మమ్మీ రేపు మనకు అన్నం ఉందా అంటారా? అబ్బే ఆ ఆలోచనే లేదు. ఒక మాట చెప్పాలి, పిల్లలు అడిగితే ఏమై మీ ఇంట్లో డబ్బులు అంటే కత్తలు అంటారు. అంటే అర్థమైందా? ఏంటివి కత్తలు అంటే ఏడ కత్తలు అవును అప్పులు కొట్టాం మనం. అది కట్టాలి, ఇది కట్టాలి, ఎన్నో సమస్యలు. మనం అంటే వాళ్ళు ఏమంటారు? కట్టలు ఉన్నాయంట. ఏదో మొత్తానికి కొన్ని జీతం వచ్చిన డబ్బులు, పెంచిన డబ్బులు ఎత్తి పెట్టింటాము. వీళ్ళేమో కట్టలు అంటారు పిల్లలు. అంటే అలాగ మనం ఉండాలి.
దేవుని పిల్లలమైన మనకెందుకు చింత, మనకెందుకు ఆలోచన? అర్థమవుతుందా? ఆ కరోనాలో ప్రభుని అడుగుతూ వచ్చారు, ప్రభా నా అక్కలు తీర్చు ప్రభా. ఎంత అద్భుతంగా దేవుడు తీర్చుతూ వచ్చాడు. ఈ మధ్యలో ఒక ఆయన ఫోన్ చేసి ఒక 20,000 రూపాయలు ఆ యొక్క ఏటీఎంలో వేసాడు. ఫోన్ చేసి అంటున్నాడు, అన్నా నువ్వు తీసుకోన్నా అన్నాడు. దాన్ని నేను బాగానే ఉన్నాను, దేవుడు నా అక్కర్లో తెచ్చాడు. లేదు తీసుకో. అయితే 20,000 వస్తే 30,000 వెంటనే ఖర్చు అయింది అనుకో. దాన్ని నా దగ్గర ఎట్లా ఉంటుందంటే మరి వస్తూ ఉంటుంది, అది ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడి ప్రజల జాగ్రత్త. ఈనాడు మనం లోపములకు ఎడమిచ్చే వారి ఉంటాయి, ఏం మనం పొందలేదు. నువ్వు ఎంత ధనవంతుడని చెప్పుకోవచ్చు, ఇల్లు బాగా కట్టుకోవచ్చు, లేక పెళ్లి బాగా చేయొచ్చు, కానీ నీ జీవితంలో నీ కుడి చేతిని ఇలా బిగపడితే, ఒకరోజు దేవుడు బిగపడితే ఏమవుతుందో తెలుసా? నేను చెప్తాను, గిలగిల తనుకుంటాం. అలా చేయదు. ఆ ప్రభు అందుకే అంటాడు, కైసరుకు దేవుని ఆ పని చేయలేవు, నువ్వు చేయలేవు. అది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. యేసు ప్రభువానికి పనులు చెల్లించాలంటే నువ్వెవరు, నేనెవరండి? చాలాసార్లు మనం ఎంత మొండిగా ఉంటామంటే చాలా మొండిగా ఉంటాం. మన ఇష్టానుసారంగా అన్ని వాడేస్తుంటాం. అది దరిద్రం. ఎందుకు మన దరిద్రం? ఇద్దరు జీవితాలన్నా మనకు మిగలట్లేదు, లేక ఎంతో మరి ధనవంతులు కనిపించినప్పటికీ చాలా కష్టం ఉంది అంటే కారణం ఇదే. ఆయనకి ఇవ్వాల్సిన దానికి ఇచ్చేయాలి, మనది కాదు. చేస్తాను ఇప్పుడు కాదులే, రేపు ఇద్దాంలే, ఈ క్రిస్మస్ అయితే పిల్లలు బట్టలు తీయాలా, దేవుడికి తెలుసు, అన్నీ ఆయన తెలుసు. ఏమంటారు చెప్పలేదు? ఏమంటారా? అన్నీ ఆయన తెలుసు. ఆయన తెలుసు కాబట్టి నీకు కావాల్సింది చేస్తాడు. పిల్లలు కాదు, బట్టలు కాదు, దేవుడిని కనబడతలు నేర్చుకో. జీవితంలో ఎన్ని మేలు పొందుతామంటే మామూలు కాదు. సరే, ముగింపుకి వద్దాం రండి దయచేసి. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం. ఇక్కడ మనం చూస్తూ వచ్చాము. మరి 4వదిగా దేవుని రాజ్యంలో ఎవరెవరు ఉన్నారో చూస్తూ వచ్చాము. 5వ విషయానికి వస్తే 29-30 వచనాలు కలిసి చదువుకుందామా? 29-30 వచనాలు అందరం కలిసి. మరియు జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యం ముందు కూర్చుంటారు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు గడపటి వారగుదురని చెప్పి. చూసావు 5వ మాట? మొదటి వారు ఏమవుతారంట? గడపటి వారు అవుతున్నారంట. గడపటి వారు అందుకే అన్నిసార్లు ఏమయ్యారు తెలుసా? వారు స్వకీయంగా వచ్చాడు, వారు ఆయన అంగీకరించలే. ఇక అక్కడే కూర్చొని బతిమాలుకుంటా, నేను మీకోసం వచ్చాను, మిమ్మల్ని మీకు దేవుడు రాత్రం ఇవ్వడానికి వచ్చాను, అయినారా నేను అబ్రహాము దేవుడు అని చెప్పుకుంటున్నాడు ఆయన. లేదు, సరిపోను మీరు సావండి వదిలిపెట్టి యూదులను ఏం చేశాడు? అన్యజనులకు రక్షకుడుగా యేసుక్రీస్తు అందరికీ, అది యేసుక్రీస్తు అందరికీ ప్రభుగా. ఏ అన్యజనులైతే కూడి ఎడమని వారిగా వారు ఉంటూ వచ్చారు, వారు పాపంలో ఉంటూ వచ్చారు, వారి కొరకై ఆయన గలిలయ సముద్రం దగ్గర వెళ్ళి, ఆ తిబెరియ సముద్రం దగ్గర కూడా వెళ్ళి, ఆ రెండు ఒకటి వెళ్ళి ఆయన సువార్త పాటిస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా ఈ 5వ మన జీవితాల్లో మరి మనం కూడా ఆయన నెరవేర్చిన ప్రకారంగా ఇక్కడ అంటాడు. మీరు ఒక మాట గమనించారా? సరే ఇక్కడ లేదు కానీ 107వ కీర్తన చూడండి. ఆ మొదటి వచనం చదువుతారా? అక్కడ బాగా అర్థం అవుతుంది. ఇక్కడ అంటే పడమటి నుండి, తూర్పు నుండి అని రాయబడింది, కానీ అక్కడ ఒక మాట ప్రత్యేకంగా ఉంటుంది. రండి దయచేసి. 107వ కీర్తన. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురు. అదిగో చూసారా, పోగు చేసిన వారు. ఆ మాట కూడా ఇప్పుడు వచ్చాము. అక్కడ కేవలం ఎవరెవరు ఉన్నారంటే వాళ్ళు అందరి విషయం రాయబడింది, వారు దేవుని రాజ్యంలో కూర్చుందని రాయబడింది, కానీ పోగు చేసిన వారు. అందుకే ఆ బల ఏం చూపిస్తుందంటే ఆయన మనల్ని సమకూర్చే విషయం. అందుకే మీరు గమనించి ఉంటారు, ప్రభువు యేసుక్రీస్తు వారి విషయమై, ఆ శిలువ విషయమై సందేహించిన వారై చేపలు పట్టబోదు మన వారు వెళ్తూ వచ్చారు. అయితే మరలా
ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ చేపలు వారి మధ్యలో ఆయన తింటూ ఆయన సజీవుడైన దేవుడుగా ఎలాగో కనపరుచుకున్నాడు. రాయబడింది యోహాను సువార్త 20వ అధ్యాయం 10వ వచనంలో, మూడవ మారు ఆయన మరలా ప్రత్యక్షమై, ఈనాడు మరలా నీకు ప్రత్యక్షపరచుకుంటున్నాడు. నువ్వు మరలా లోకంలోకి వెళ్ళిపోయినా, నువ్వు మరలా దేవుని తృణీకరించినా, చేపలు పట్టబోదని అన్నప్పటికీ ఆయన ఎంత బాగా అడిగాడు తెలుసా? యోహాను సువార్త 20వ అధ్యాయం అంటాడు, పిల్లలారా మీ యొద్ద భోజనంలోకి ఏమైనా చూసాను. ఎంత బాగా సంధించాడు ఆయన. మనం అది ఏమన్నాడు వాళ్ళు, నీ మొహం నాకు చూపొద్దు. మనలో చెప్పలేదు, మన పిల్లడు తప్పు చేస్తే ఏం చేస్తాం, నీ మొహం నాకు చూపొద్దు రే ఊగిపోతాం మనం అయితే కదా. యేసుప్రభు ఎంత దీర్ఘశాంతం చూడు. అందుకే పోగు చేసిన ఈనాడు మనం పోగు చేయబడుతున్నాం. మళ్ళా ఆయన దీర్ఘశాంతం, ఆయన ప్రేమ, ఆయన శాశ్వత ప్రేమ మన హృదయాలు సాధిస్తూ ఉంది. అందుకే ఆయన అన్నాడు, యోహాను కుమారుడైన సీమోను నీవు నన్ను ముమ్మారు అడిగాను. అక్కడ రాయబడింది ముమ్మారు అడిగే లోపల ఆ పేతురుకు వ్యసనం వచ్చేసింది. ఏంది ఇన్నిసార్లు అడుగుతున్నా ఈ మాట? వలను విడిచిపెట్టాను, నా తల్లిని విడిచిపెట్టాను, ఆఖరికి అన్ని విడిచిపెట్టాను. యేసుప్రభు వారి ఉద్దేశం ఏంటి తెలుసా? నువ్వు వలను విడిచిపెట్టావు, అన్ని విడిచిపెట్టావు, కానీ నీ ప్రాణాన్ని ఏం చేస్తున్నావు? నీ ప్రాణాన్ని అది కావాలి నాకు. చూసారా సీక్రెట్? అందుకే అదే యోహాను సువార్తలో మనం ఆఖరిలో చూస్తూ వస్తే తన మరణము వలన ఎలాగో ఆయన మహిమపరచును అన్నది. అందుకే పేతురు తన జీవితంలో ఆ సీక్రెట్, ఆ రహస్యం అర్థమైపోయింది. ప్రభువా నా ప్రాణాన్ని నేను ప్రేమించుకుంటున్నాను, నిజమే. అందుకే నేను చేపలు పట్టబోదని పోయాను. అందుకే వద్దు ప్రభువా, ఈ ప్రాణం కూడా భక్సి గారు ఇప్పుడు ప్రార్థన చేసేవారు, ప్రభువా నేను కొవ్వొత్తి వలె కరిగి నీ కొరకే నేను జీవించుటకు, ఈ లోకంలో నేను ఆరిపోవడానికి ప్రభువా నాకు సహాయం చేయని అని ప్రార్థన చేసేవారు. మిగతా కూర్చున్న వారందరికీ ఎవరికి అర్థమయ్యేది కదా, ఇదేంటి నేను కొవ్వొత్తిలాగా అంటున్నాడు, ఎప్పుడు చూసినా అనుకున్నాను. ఆ తర్వాత ఆయన మరణం రోజు అనేకులకు, ప్రపంచానికి, అందరికీ అర్థం. నీ జీవితం ఎవరికి ఒకసారి ఆలోచన చేసు. ఎందుకు బ్రతుకుతున్నావు ఈ లోకంలో? ఎప్పుడైనా ఆలోచన చేశాను? నీ ద్వారా కీడు కలగడానికి కాదు, మేలే జరగాలి. గుర్తుపెట్టుకో, ఏ విషయంలోనైనా. అప్పుడే మనము, మీరు నాకు టైం దొరకలేదు కానీ నేను ముగిస్తానని చెప్పాను కాబట్టి త్వరగా ఈరోజు అక్కడ మీరు గమనించండి. మత్తయి సువార్తలో రాయబడింది ఎవరంట? షేబాదేశపు రాణి. షేబాదేశపు రాణి వచ్చి మరి మనకు తీర్పు తీరుస్తుందంట అందరికీ, ఇజ్రాయేల్ కూడా. మరి ఇదేంటి? ఆమె వచ్చింది షేబాదేశపు రాణి, రక్షణ పొందిందా? ఎక్కడికి వచ్చింది చెప్పండి షేబాదేశపు రాణి? సొలొమోను జ్ఞానము మరి విని చూడడానికి వచ్చింది. అంటే ఆమె కూడా రక్షణ పొందింది. అందుకే దేవుడు అవకాశం ఇచ్చాడు, తీర్పు తీర్చే అవకాశం ఇచ్చాడు. మరి మనము రక్షణ పొంది ఉన్నామే, మరి మన గ్రహింపు రోజు రోజుకి ఏం కావాలి? ఎక్కువ కావాలి. సరే నేను చెప్తాను, మీరు ధ్యానించుకోండి. రండి దయచేసి లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 6వ మాట 7వ మాట చెప్తాను, మీరే ధ్యానించుకోండి దయచేసి. 32 కలిసి చదువుకుందామా? 32వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి, ఇదిగో నేడునో రేపునో నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచుండి 3వ దినమున సంపూర్ణ సిద్ధి పొందెదను. 6వ మాట ఏంటంటే సంపూర్ణ సిద్ధి. ఈ సంపూర్ణ సిద్ధి ఎలా కలుగుతుంది అంటే ఇక్కడ 3వ దినము అని చెప్పాలి. ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానం ద్వారా. కాబట్టి అందుకే మీరు గమనించలేదు, ప్రభువు యేసుక్రీస్తు వారు సైతము యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఎలా మనం సంపూర్ణ సిద్ధి అంటే నిరంతరము ఆయన మనం జీవించగలమో లేక సంపూర్ణం కాగలమో యేసు ప్రభువు వారు యోహాను సువార్త 6వ అధ్యాయం చెప్పారు. 6వ అధ్యాయం చెప్పాను, మీరు ఎత్తుకోడింటికి చెప్పారు. ఇప్పుడు 7వ మాట రండి దయచేసి. 35వ వచనం అందరూ కలిసి చదువుకుందామా? 35వ వచనం. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నారు, ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడును కాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడని మీతో. 7వ మాట, ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడ్డదని చెప్పలే. ఆ మాట చెప్పింది బాగుండేది.
ఏమన్నాడు? పాడుగా విడుదల. అది చూశారు. అంటే ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమించి ఈ మందిరము కట్టడము అధికారం వాటిని ప్రేమించిన ఆ విషయం చెప్తున్నాడు. అందుకే యెరూషలేములో ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు మరి ప్రధాన యాజకులు సైతం కూడా వాటిని ప్రేమించారు. అందుకే యేసుప్రభువు వారు వెళ్తూ ఏమన్నాడు? ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవ. ఎంత మాట అండి ఆ మాట! ఎంత మాట ఎప్పుడైనా ఆలోచన చేశారా? చెప్పారు మీకు, మీరే ధ్యానించుకోండి. ఏప్రిల్ రాసిన పత్రికలో కూడా రెఫరెన్స్ చెప్తున్నా. సంపూర్ణ సిద్ధి విషయమై అక్కడ రాయాలి. ఎలా సంపూర్ణ సిద్ధి? ప్రభువా యేసుక్రీస్తు వారి లోకానికి తీసుకొచ్చాడు. ఆయన సంపూర్ణ సిద్ధి ఎలా పొందాడంటే ఆ 3వది ఆయన మరణ భూస్థాపన. ప్రభు అలా మన జీవితాల్లో కార్యం చేయండి. కానీ ప్రభు నిజంగా ఈ ఇరుకు మార్గంలో లేక ఇరుకు ద్వారమున ప్రవేశించి పోరాడడానికి ప్రభు మనకు కూడా నేర్పించుగా. దావీదు ఆ దినాల్లో ఇరుకులో నుండి చెప్పలేదు. వచ్చే వారం అంటే కొత్త సంవత్సరంలో ఆ విషయాల గురించి మనం చూద్దాం. రండి ప్రార్థన చేసుకున్నాం. ఎన్నోసార్లు తప్పిపోయి ఉన్నాం. ఈ యొక్క 2020 సంవత్సరంలో దేవుని ఘనపరచవలసినందుకు ఘనపరచలేకపోతూ వచ్చాం. ఎన్నోసార్లు రక్షణ పొందామని సాక్ష్యం చెబుతున్నాము. కానీ అయితే విశాలతలోకి మనం వెళ్ళాలని ఆశపడేవారు. ఈ లోక విశాలత, ఈ లోక స్నేహం. ఒకసారి మౌనంగా మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. క్షమాపణ పొందండి. ప్రభు నిన్ను సమకూర్చాలని పోగు చేయాలని ఆశపడుతున్నాడు. ఇవన్నీ నిన్ను విమర్శించడానికి కాదు, నిన్ను మళ్ళా పోగు చేయాలి. ఒక్క గింజ కూడా మరి విడవబడాలని దేవుని ఉద్దేశం కాదు. ఒక్క తీర్మానం చేసుకుని, ప్రభువా నేను నిన్నే ప్రేమించినట్లుగా ఒకవేళ అవసరమైతే నీ దోసిల్లో నీ చేతులలో నా ప్రాణం పెట్టుదును గాక. పెట్టు. ఎందుకంటే ఇంతకాలం పాపంలో జీవించావు, పాపం కొరకే పరిగెత్తుతూ వచ్చావు. కనీసం నీకు నా కొద్ది జీవితమైన ఆయన చేతుల్లో పెట్టు. కడపటి వాడిగా ఉన్న నీవు నీ యొక్క సంగతి మొదటివాడిగా చేయాలి. పరలోకన మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా కొరకై మా కొరకై మీరు ఇచ్చిన వాక్యముకై స్తుతిస్తున్నాను. దావీదు తన జీవితంలో ఇరుకు మార్గం విషయమై ఆది కాలంలోని తను ఎరగలుగుతూ రాగలిగాడు. ఎన్నోసార్లు మా జీవితాల్లో రక్షణ పొంది ఉన్నామని మరి చెబుతున్నాం, ఆరాధన చేస్తున్నాము. కానీ ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించి పోరాడలేకపోతున్నాను. ఈ జీవితం ఎంతో ప్రత్యేకమైనది. చనుపాలు విడిచిన పిల్ల తల్లి యొద్ద ఉన్నట్లు నేను నీ యొద్ద ఉన్నానని దావీదే అన్నాడు. నిజమే, అనేక చేదైన అనుభవాలు మా జీవితాలు. దేవా కనికరించు. ఆనాడు శిష్యులు తప్పిపోయినప్పుడు వారి ప్రాణంలో ప్రేమించి నేను చేపలు పట్టబోదునని పేతురు వెళ్ళినప్పుడు అదే పేతురును, యాకోబును, యోహానును మిగిలిన వారందరినీ కూడా సమకూర్చుదాన్ని 3వసారి మరలా ప్రత్యక్షమయ్యారు. దేవా కనికరించు. మీ రక్త ప్రోక్షణ కోరుకుంటున్నాను, క్షమించము తండ్రి. అందుకే పేతురు అన్నాడు, ప్రభువా నీవే నిత్యజీవపు మాటలు గలవాడు, మేము ఎక్కడికి పోదామో అటు అంతరంగంలో అనుభవాన్ని మేము కలిగి ఉందముగా మమ్మల్ని అంగీకరించున్నాం. మీ దీర్ఘ శాంతమకై మీ క్షమాపణకై స్తుతిస్తున్నాం. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మౌనంగా ప్రార్థనలో ఉండండి.